వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2025 ఏప్రిల్ 29. టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి వారికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే గ్యారెంటీగా విజయం సాధిస్తాం. స్కూల్ అసిస్టెంట్లో 10 మార్కులు అండ్ ఎడ్జిటిలో 8 మార్కులు. గత డిఎస్సిలో ఎక్కడో తప్పు చేస్తుంటాం మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో. ఈసారి అలా జరగకుండా 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం మీకు. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా 1 ఇయర్లో జరిగిన అంశాలు మొత్తం లింక్ చేసి దాంట్లో స్టాక్ జీకే కూడా ఇస్తున్నాం. అందువల్ల మీకు చాలా ప్లస్ అవుతుంది. డైలీ మన పీడిఎఫ్ కూడా ఉపయోగించుకోండి. ఎస్, మనకి రేపు ఎగ్జామ్ అనుకుంటే ఈరోజు కూడా చదవాలి కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ నాన్న. ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటే మీరు గ్యారెంటీగా విజేతలు అవుతారు. ఎన్నో అవమానాలు భరించాం. అంటే మన కుటుంబాన్ని వదిలి ఎక్కడో దూరంగా ఉంటున్నాం. ఒక డిఎస్సి జాబ్ వస్తే మన లైఫ్ మారుతుందనే ఉద్దేశంతో ఒక జాబ్ వస్తే మన లైఫ్ గ్యారెంటీగా మారుతుంది. ఎందుకంటే మన పేరెంట్స్ మన కుటుంబం మన కోసం వెయిట్ చేస్తుంది. మనకు ఒక జాబ్ వస్తే మన లైఫ్ మారుతుందని ఎన్నో ఆశలతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వారు ఎదురు చూస్తున్నారు మన కోసం. అందువల్ల మనం సాధించాలి. మనకు మంచి పేరు రావాలి, గుర్తింపు రావాలి. సమాజంలో ఎన్నో అవమానాలు భరించాం. ఈ అవమానాలని ఆభరణాలుగా మార్చుతుండాలి. మనం గ్యారెంటీగా విజయం సాధిస్తాం. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. దీంట్లో ఫస్ట్ మన భారత్ జీడిపి వృద్ధి రేటు 6.5%. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి. జీడిపి వృద్ధి రేటుని ఇటీవల కాలంలో 6.5%గా ఎవరు అంచనా వేస్తారు? ఏ సంస్థ వారు అంచనా వేస్తారు? చాలా ఇంపార్టెంట్. అదే సమయంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని అంచనా వేసిన ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు ఇటీవల కాలంలో ఏమైనా ఉన్నాయా? చూస్తూ ఉండాలన్న గ్యారెంటీ ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది మనకి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కావున ప్రతిదీ కూడా కవర్ చేయాలి మనం. కానీ మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకోవాలి. గుర్తుపెట్టుకో మైండ్లో. అంటే ప్రధానంగా డైలీ కరెంట్ అఫైర్స్లో లింక్ చేసి చదవాలి. అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ని 1 ఇయర్ దాంట్లో లింక్ చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా ప్లస్ అవుతుంది. భారత్ జీడిపి వృద్ధి రేటు 6.5% ఇటీవల కాలంలో ఏ సంస్థ వారు అంచనా వేస్తారు? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 వార్తల్లో ఉంది నాన్న. అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితా వార్తలో ఉంది. నెక్స్ట్ వన్ టాలిస్మాన్ సాబర్ విన్యాసం 2025. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లో ఉందంటే ఆ విన్యాసం పేరు ఫస్ట్ గుర్తు రావాలి. ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది? నెక్స్ట్ ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీ అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీ అలా చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ కేసీ కాలువకు అంతర్జాతీయ గుర్తింపు లేదా అవార్డు. కేసీ కాలువ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకున్న హెడ్లైన్స్ మెయిన్గా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ టాపిక్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డైలీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. మీరందరూ కామెంట్ రూపంలో పెడుతున్నారు, చాలా మంచి ఆన్సర్ ఇస్తున్నారు నాన్న. దానివల్ల ఏమవుతుందంటే మనకి చాలా ప్లస్ అవుతుంది అండ్ సబ్జెక్ట్ మీద ఒక ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ నిన్నటి ప్రశ్న మనం గమనిస్తే ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరని ఇచ్చాం. చాలామంది కామెంట్ రూపంలో రైట్ ఆన్సర్ పెట్టారు. ఓకే, 99%. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? చాలా ఇంపార్టెంట్. మా విజయ కిషోర్ రహత్కర్. ఓకేనా, విజయ కిషోర్ రహత్కర్. ఒకసారి మీకు కనిపిస్తుంది ఇమేజ్. ఈమె ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? విజయ కిషోర్ రహత్కర్. మరి ఈమె వరుస క్రమంలో ఎన్నో పర్సన్ అంటే 9th పర్సన్. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ యొక్క పదవి కాలం 3 ఇయర్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మైండ్లోకి వెళ్ళాలి. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కాలం 3 ఇయర్స్. ఇదే సమయంలో ఆర్బీఐ గవర్నర్ పదవి కాలం కూడా 3 ఇయర్స్ లింక్ చేసుకోవాలి. మరి పాస్ట్ ఉమెన్ కమిషనర్ ఎవరు? జాతీయ మహిళా కమిషన్కి తొలి చైర్పర్సన్ ఎవరు నాన్న? చాలా ఇంపార్టెంట్. చాలామంది కామెంట్లో పెట్టారు. ఆమె పేరు జయంతి పట్నాయక్. మరి విజయ కిషోర్ రహత్కర్ కన్నా ముందు ఎవరు ఉండేవారు అంటే 8th పర్సన్ ఎవరమ్మా? రేఖా శర్మ గారు ఉండేవారు. మరి జాతీయ మహిళా కమిషన్ చట్టం అనేది 1990లో ఏర్పాటైంది. జాతీయ మహిళా కమిషన్ అమల్లోకి వచ్చింది మాత్రం 1992. ఇది మనం గుర్తుకుండాలి. జాతీయ మహిళా కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1992. ఓకేనా. జాతీయ మహిళా కమిషన్లో ఒక చైర్మన్, నెక్స్ట్ 5 మెంబర్స్ ఏమో నా సభ్యులు,
ఒక కార్యదర్శి ఉంటారు. ఒక కార్యదర్శి భారతదేశంలో జరుగుతున్న మహిళలకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది ప్రధానంగా మహిళా కమిషన్. అంటే ఇటీవల కాలంలో మనం చూసాం కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్, మనకి 2024 ఆగస్టు కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక మహిళ పైన సామూహిక అత్యాచారం జరిగింది. అంటే అలాంటి వాటిని పరిశీలిస్తుంది ఈ సంస్థ. అంటే మహిళలకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1992. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ పదవి కాలం 3 years. జాతీయ మహిళా కమిషన్కి తొలి చైర్పర్సన్ జయంతి పట్నాయక్. ప్రస్తుతం ఎవరున్నా విజయ కిషోర్ రహత్కర్. ఇక్కడే కొన్ని పాయింట్స్ లింక్ చేసుకోవాలి. ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు పనిచేస్తున్నారు? జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? గుర్తుపెట్టుకోవాలి. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా పనిచేస్తున్నారు. కిషోర్ మక్వానా. అదే జాతీయ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు నాన్న అంటే అంతర్సింగ్ ఆర్య. ఎవరమ్మా? అంతర్సింగ్ ఆర్య. అదే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే అన్సరాజ్ గంగారాం. ప్రస్తుతం కాగు ఎవరు పనిచేస్తున్నారు? మన తెలుగు వ్యక్తి కాగుగా పనిచేసిన వ్యక్తి కె సంజయ్ మూర్తి. ఓకేనా. నెక్స్ట్ ప్రెజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది వ్యక్తి ఎవరు అంటే మనకి ప్రధానంగా ఆర్ వెంకటరమణి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టు 51 CJIగా పనిచేస్తుంది. మీకు ఐడియా ఉంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా 52 CJIగా ఇటీవల కాలంలో ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు? బిఆర్ గవాయ్. మరి ప్రెజెంట్ ఆర్బీఐ గవర్నర్ 26th ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తుంది సంజయ్ మల్హోత్రా. అలా ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. గ్యారెంటీగా వార్తలో ఉన్న వ్యక్తుల గురించి ఒక మార్కు వస్తుంది. మరలా చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ పాస్ట్ టాపిక్ అద్భుతం. గ్యారెంటీగా ప్రశ్న వస్తుంది. అంటే అవార్డుల నుంచి మనకి పద్మ అవార్డులు 2025 పద్మ అవార్డులు. మరి 2025 పద్మ అవార్డులు ఆల్రెడీ ప్రకటించారు, మీకు తెలుసు అది. కానీ నిన్నటి రోజున ఇవ్వడం జరిగింది. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం గమనిస్తే పద్మ అవార్డులను ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున ప్రకటిస్తారు అని కేంద్ర ప్రభుత్వం. మరి ఏ సందర్భంగా ప్రకటిస్తారంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారని గుర్తుపెట్టుకోవాలి. మరి 2025 జనవరి 26వ తారీఖున 76 రిపబ్లిక్ డేకి భారతదేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి మీకు తెలుస్తున్నానా? ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో. ఏం పేరమ్మా చెప్పాలి? ప్రభావో సుబియాంటో. 2025 76 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి ప్రభావో సుబియాంటో. ఈ క్రింది వాళ్ళు ఏ దేశం అంటే ఇండోనేషియా క్యాపిటల్ ఏంటంటే జకర్తా అని మైండ్లో ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఇండోనేషియా న్యూ క్యాపిటల్ కొత్త రాజధానిగా నుసనుతారాను ప్రకటించారు. ఏ తారా? నుసనుతారా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఎక్కువ అగ్నిపర్వతాలు బదులవుతుంది ఇండోనేషియాలో 2004లో సుమత్రా దీవుల్లో సునామీ వచ్చింది, మీకు తెలుసునానా? అద్భుతం. ఇలాంటి లింక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే 2025 జనవరి 25వ తారీఖున మొత్తం ఎంతమందికి పద్మ అవార్డును ప్రకటించారు? 139 మందికి ప్రకటించారు. దీంట్లో పద్మవిభూషణ్ 7 మెంబర్స్, పద్మభూషణ్ 19 మెంబర్స్, పద్మశ్రీ 113 మందికి ప్రకటించారు. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పద్మవిభూషణ్ 7 మెంబర్స్ మైండ్లో ఉండాలి. మీకు తెలుసు, ఆల్రెడీ గతంలో ఒకసారి డిస్కషన్ చేశా. అయితే ఇక్కడ మనం గమనిస్తే నిన్నటి రోజున అంటే ఓవరాల్గా 139 మంది ప్రకటించారు కదా. ఇంట్లో 71 మెంబర్స్ 71 మందికి నిన్నటి రోజున రాష్ట్రపతి చేతి మీదకి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతి మీద ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ విడతగా. మరి సెకండ్ ఫేజ్లో మిగతా వారికి ఇస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తే మనకు నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సింహ లెజెండ్ మీకు తెలుసు, అఖండ. అలాంటి బాలకృష్ణకి ఇటీవల కాలంలో పద్మభూషణ్ అవార్డు వచ్చిందమ్మా, పద్మభూషణ్. ఓకేనా. మరి దీంట్లోనే ప్రధానంగా గమనిస్తే తెలంగాణ వ్యక్తి డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్ వచ్చింది.
పద్మవిభూషణ్ ఒకసారి డిస్కషన్ చేసుకుని కావాల్స్తే మనకి ఏంటంటే నిన్నటి రోజున ఎంతమందికి ఇచ్చారు, లేదా 2025 మొత్తానికి 2025 మొత్తానికి ఎంతమందికి ప్రకటించారంటే 139. దాంట్లో పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ ఎంతమంది అంటాడు 19 మెంబర్స్, పద్మశ్రీ 113. ఓకేనా, వెరీ గుడ్. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారంగా దేన్ని పిలుస్తాం? భారతరత్న. భారతరత్న ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు? 53 మందికి ఇచ్చారు. భారతరత్న ఒక ఇయర్లో 3 ఇవ్వచ్చు. భారతరత్న పొందిన మహిళల సంఖ్య 5 మెంబర్స్. మా ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అరుణ సఫలి, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. సెకండ్ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు పద్మవిభూషణ్. 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్. 4th వన్ పద్మశ్రీ. ఓకేనా, భారతరత్న బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే భారతరత్న కొన్ని సందర్భాలు ఇవ్వలేకపోవచ్చు. భారతరత్న ఇప్పటివరకు 53 మందికి వచ్చింది. 2024లో 5 మెంబర్స్ మైండ్లో ఉండాలి. 5 మెంబర్స్ తొలిసారిగా భారతరత్న ప్రారంభించిన తర్వాత తొలిసారిగా 5 మెంబర్స్కి ఇవ్వడం 2024. జననాయక్, కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. 2024 భారతరత్న 5 మెంబర్స్ మైండ్లోకి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే భారత్కు రఫేల్ జెట్లు. భారత్కు రఫేల్ యుద్ధ విమానాలను సప్లై చేసిన దేశము మనకి ఏ దేశం అంటే ఫ్రాన్స్ మైండ్లోకి వెళ్ళాలి. ఇటీవల కాలంలో రఫేల్ యుద్ధ విమానాల కోసము భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అంటే ఫ్రాన్స్ దేశంతో. మనకి 2019 ఫిబ్రవరి 14న మనకు పుల్వామా అటాక్ జరిగింది. పుల్వామా అటాక్ ఈ సమయంలో రివెంజ్గా మనము ఫ్రాన్స్ దేశంతో దస్సో ఏవిగేషన్ సంస్థ మనకి మిరాజ్ 2000 యుద్ధ విమానాలు సప్లై చేసింది, గుర్తుకుంది మనకి. అయితే ఈ సమయంలో ఇండియన్ నేవీకి సంబంధించి, భారతీయ నేవీకి సంబంధించి మరి ఇటీవల కాలంలో రఫేల్ యుద్ధ విమానాల గురించి ఎవరితో ఒప్పందం చేసుకున్న? ఫస్ట్ పాయింట్ ఫ్రాన్స్. ఇక్కడ మనం గమనిస్తే 26 యుద్ధ విమానాలు కొనుగోలుకు ఫ్రాన్స్తో ఒప్పందము. అయితే ఈ ఒప్పందం ప్రకారం తొలి యుద్ధ విమానాన్ని 2028లో భారతదేశానికి పంపిస్తారు. 2028 చివరి యుద్ధ విమానాన్ని 2030 నాటికి. మరి ఎన్ని యుద్ధ విమానాలు పంపిస్తున్నారు అంటే 26. మా 26 యుద్ధ విమానాలని మరి ఎంత ఒప్పందం జరిగింది రెండు దేశాల మధ్య? ఆ 26 యుద్ధ విమానాల కోసము భారతదేశం ఎంత అమౌంట్ ఇస్తుంది ఫ్రాన్స్ దేశానికంటే? 64,000 కోట్లమ్మా. ప్రస్తుతం భారతదేశానికి రక్షణ శాఖ మంత్రి ఎవరు మీకు తెలుసమ్మా? రాజ్నాథ్ సింగ్. మరి ప్రస్తుతం భారతదేశానికి రక్షణ కార్యదర్శిగా ఎవరు పని చేస్తున్నారంటే రాజేష్ కుమార్ సింగ్. మరి భారత్లో ఫ్రాన్స్ రాయబారి, ఇలాంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో వస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి ఎవరు మాస్తారు అంటాడు. మనం ఏం చేయాలి? థియోరీ మథో, ఆయన పేరు థియోరీ మథో అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి ఎవరు నాన్న అంటే థియోరీ మథో. ఓకే, ఇటీవల కాలంలో రఫేల్ యుద్ధ విమానాల గురించి ఏ రెండు దేశాల మధ్య అంటే భారత్ ఫ్రాన్స్. అలాగే మనకి సుఖోయ్ యుద్ధ విమానాలు అంటాం, సుఖోయ్ బ్రహ్మోస్. ప్రధానంగా బ్రహ్మోస్ యుద్ధ విమానాలు మీకు గతంలో చదివే ఉంటాం. బ్రహ్మోస్ యుద్ధ విమానాల గురించి భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేస్తేనే భారతదేశంలో ఉన్న బ్రహ్మోస్ యుద్ధ విమానాలు ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే మన దేశంలో ఉన్న బ్రహ్మోస్ యుద్ధ విమానాలు ఏ దేశానికి అమ్మాం మనం? ఐడియా ఉంది, చాలాసార్లు అడిగాడు. ఫిలిప్పైన్స్ అంటే గుర్తు రావాల్సింది మనీలా గుర్తు రావాలి. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం గుర్తు రావాలి. ఫిలిప్పైన్స్ అంటే గుర్తు రావాల్సింది రామన్ మెగాసిస్ అవార్డులు గుర్తు రావాలి. రామన్ మెగాసిస్ అవార్డు మరొక పేరు ఆసియా నోబెల్. రామన్ మెగాసిస్ అవార్డుని 1957లో ప్రారంభించాం. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే. రామన్ మెగాసిస్ అవార్డు 2024లో 66 రామన్ మెగాసిస్ అవార్డులు. 4 మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్ గుర్తు రావాలి. 4 మెంబర్స్ అంటే మియాజాకి, హయావో, కర్మా, ఫూన్స్, నెక్స్ట్ ఎన్వెంగ్టి, ఫవాంగ్ ఇలాంటి పేర్లు ఉంటాయి. 2024 రామన్ మెగాసిస్ అవార్డులు. ఒకసారి గూగుల్కి వెళ్తే ఆ పేర్లు భయంకరంగా ఉంటాయి నాన్న. ఇలా చూడాలి. సబ్జెక్ట్ అంటే అన్ని కోణాలు ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒక అద్భుతం
మన భారతీయుడు ఒక యంగ్ ప్లేయర్ 14 ఇయర్స్. అసలు ఐపీఎల్ పుట్టిన తర్వాత పుట్టాడు. ఐపీఎల్ వచ్చింది మనకి 2008లో. మనోడు పుట్టిందమ్మా అద్భుతంగా. మనోడు 2011లో పుట్టాడు. మీకు అర్థమైంది. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. పాస్ట్ ఐపీఎల్ 2008లో వచ్చింది. అప్పటికి ఒక వ్యక్తి పుట్టలేదు ఇంకానా, కానీ ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన పేరు. నిన్నటి రోజున 101 రన్స్ 101 రన్స్ చేసిన 14 ఇయర్స్, ఎగ్జాక్ట్ చెప్పాలంటే 14 ఇయర్స్ 32 డేస్ ఈయనకి. 32 రోజులు, 14 సంవత్సరాల 32 రోజులు ఈయనకి. అలాంటిది 101 రన్స్ చేసి ఐపీఎల్లో ఇటీవల కాలంలో 18 ఐపీఎల్ జరుగుతుంది, 18వ ఐపీఎల్. ఇంకా మీకు చెప్పాలంటే, ఇంకా మీకు ప్రధానంగా చెప్పండి, ఐపీఎల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ మరి సెంచరీ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆయన. చెప్పన మాస్టర్, ఆయన పేరు చెప్పవచ్చు కదా, ఎందుకు అలా అయిపోతున్నావు నువ్వు? ఆయన పేరే వైభవ్ సూర్యవంశీ. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది క్రీడా రంగానికి సంబంధించి. అంటే ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన వ్యక్తి, లేదా హాఫ్ సెంచరీ అని పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆయన పేరు వైభవ్ సూర్యవంశీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ. అంటే గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ చేశారు. 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. మరి దీంట్లో 11 6లు ఉన్నాయంట, 7 4s, 7 4లు ఉన్నాయి. ఆయన పేరు మైండ్ గుర్తుపెట్టుకో సరిపోతుంది. మరి ఐపీఎల్ ఎప్పుడు ఏర్పాటైందమ్మా? 2008లో. మరి ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ. ఓకేనా, ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ. ప్రెజెంట్ ఐపీఎల్ చైర్పర్సన్గా ఎవరు పని చేస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్, అరుణ్ దుమాల్. ప్రెజెంట్ ఐపీఎల్ చైర్పర్సన్గా పనిచేస్తుంది అరుణ్ దుమాల్. ఇటీవల కాలంలో చూసాం మనం విరాట్ కోహ్లీ రికార్డు. విరాట్ కోహ్లీ మా టీ20లో 13,000కు పైగా రన్ చేసిన ఏకైక భారతీయుడు విరాట్ కోహ్లీ. మా టీ20లో అత్యధిక రన్స్ చేసిన భారతీయుడు విరాట్ కోహ్లీ. మనం ఒకసారి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా, అంటే ప్రధానంగా కరెంట్ అఫైర్స్ అన్ని కోణాలు ఆలోచించాలి. మీకు ఎలా చెప్తే మైండ్లోకి వెళ్తుందని చెప్తున్నా గ్యారెంటీగా. ఎందుకంటే దీంట్లో యావరేజ్, బిలో యావరేజ్, ఎన్నో ప్రాబ్లమ్స్తో డిఎస్సిని వదిలేసి మరలా ప్రిపేర్ అవుతున్నవారు చాలామంది ఉన్నారు. వారి కోసం అలాంటి వారు మరలా మోటివేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాం. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత జీడిపి వృద్ధి రేటు 6.5%. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు, ఆయా బ్యాంకులు అంచనా వేస్తాయి. ఏ సంస్థ అంచనా వేస్తుంది గుర్తుపెట్టుకో, కానీ జీడిపి వృద్ధి రేటు మారుతూ ఉంటుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ నెంబర్ ఉందా చెక్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కరెంట్ అఫైర్స్ ఇస్తాం కావున ఎటువంటి ప్రాబ్లం లేదు. వస్తే నేను చెప్తా, నేను ఉన్నా మీకు. ఎస్, భారత జీడిపి వృద్ధి రేటు 6.5%గా ఇటీవల కాలంలో ఏ సంస్థ వారు అంచనా వేస్తారు? 2025-26 ఆర్థిక సంవత్సరానికి. మరి ఏ సంస్థ అంటే ఈవై అంటే ఎర్నెస్ట్ యంగ్ అనే సంస్థ వారు ఇటీవల కాలంలో ఎంత శాతంగా అంచనా వేశారంటే 6.5%గా. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతంగా ఉండవచ్చు జీడిపి వృద్ధి రేటు? మరి ఇదే సమయంలో పిచ్ రేటింగ్స్ వారు 2025-26 సంవత్సరానికి ఎంత శాతంగా ఉండవచ్చు అని అంచనా వేశారంటే 6.4%గా అంచనా వేశారు. కొన్ని రీకాల్ చేస్తా ఒక్కసారి బ్యాక్గ్రౌండ్. కొన్ని అంటే ఇటీవల కాలంలో అంచనా వేసే కొన్ని సంస్థలు మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పా, నోట్స్లో ఉంటుంది. మరి ఇటీవల కాలంలో ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా అంచనా వేసింది మీకు చెప్పా? 6.7% నుంచి 6.3% తగ్గించింది. అంటే ఇదే గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని వరల్డ్ బ్యాంక్ ఎంత శాతంగా అంచనా వేసిందంటే 6.3%గా. ఇదే సమయంలో IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటాం, వారు ఎంత శాతంగా అంచనా వేశారంటే 6.7% అంచనా వేశారు. ఇదే సమయంలో మోడీస్ అనే సంస్థ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఎంత శాతంగా అంచనా వేసిన మాస్తారు అంటే 6.1%. ఇదే సమయంలో యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి వారు ఎంత శాతంగా అంచనా వేస్తారు మాస్తారు అంటే యుఎన్ఓ 6.6% అంచనా వేసింది భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని గుర్తుపెట్టుకోవాలి.
మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రథమ స్థానం గల దేశం యుఎస్ఏ ఉంది. యుఎస్ఏ ప్రస్తుతం భారతదేశం 5వ స్థానంలో ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. భారతదేశం 2047 నాటికి డెవలప్డ్ కంట్రీగా మారబోతుంది. అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. ఇది టార్గెట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 అంటే ప్రధానంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితా. అంటే ఆయా దేశాల్లో ఎంతమంది సైనికులు ఉన్నారు, అంటే ఆయా దేశాలు సైనిక రంగానికి ఎంత ఖర్చు పెడుతున్నాయని మరి ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది. దాని పేరే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. ఒక దేశం శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి ఆ దేశం బలంగా ఉండాలి అంటే ప్రధానంగా ఆర్మీ గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే ఆర్మీ బలంగా ఉందో మన శత్రు దేశాలు మన దగ్గరికి రావు నాన్న, వచ్చినా సరే మనం ఎదుర్కొనే క్యాపబిలిటీ మన దగ్గర ఉంది. ఎస్, మరి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఇక్కడ ఎన్ని దేశాలకి ఈ జాబితాని ఇచ్చారంటే 145 దేశాలకు 145 దేశాల సైనిక బలాలను అంచనా వేశారు. నెక్స్ట్ 60కు పైగా వ్యక్తిగత అంశాల ఆధారంగా. ఎన్ని అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ ఇచ్చారంటే 60 అంశాల ఆధారంగా. దీంట్లో ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ రష్యా. బట్ అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు అని మనకు అవసరం లేదు. ఓకేనా, అమెరికా, రష్యా, చైనా, భారత్ ఎన్నో ప్లేస్లో ఉంది అంటే ఫోర్త్ పొజిషన్ ఉంది. లాస్ట్ టైం 2024లో కూడా మన భారత్ 4th పొజిషన్లో ఉంది. 2024లో కూడా. నెక్స్ట్ వన్ చివరి దేశం భూటాన్, 145 ప్లేస్లో ఉంది. భూటాన్ క్యాపిటల్ థింపు. భూటాన్ కరెన్సీ గుల్ట్రామ్. ప్రెసిడెంట్ భూటాన్ ప్రెసిడెంట్ పనిచేసింది జిగ్మే ఖేహార్ నాంగ్ముల్ వాంగ్చుక్. నువ్వు విన్నది కరెక్టే. ప్రెసిడెంట్ భూటాన్ అధ్యక్షుడు జిగ్మే ఖేహార్ నాంగ్ముల్ వాంగ్చుక్. నెక్స్ట్ పాకిస్తాన్ 2024లో 9వ స్థానంలో ఉండగా 2025లో 12వ స్థానంలో పడిపోయింది. ఓకేనా, ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటున్నాం పాకిస్తాన్కి భారతదేశానికి విభేదాలు వస్తూ ఉంటున్నాయి. అంటే సింధు నది జల ఒప్పందం రద్దు చేస్తాం ఆల్రెడీ. అంటే వారికి కూడా మనకి ప్రధానంగా సిమ్లా అగ్రిమెంట్ రద్దు చేసిన వార్తల్లోకి వచ్చారు. పహల్గామ్ అటాక్ కారణం. ఈ పహల్గామ్ అటాక్ని చేసింది ప్రధానంగా ఎవరంటే పాకిస్తాన్ వారని నమ్ముతున్నాం మనం. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడే కాదు, పాకిస్తాన్ భారతదేశానికి మనకు చాలా యుద్ధాలు జరిగాయి. దాంట్లో ప్రధానంగా 1965, 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి మారిన సమయంలో, అలాగే 1999 అంటే కార్గిల్ వార్. సరే చూద్దాం ఎంతవరకు జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే తాలిస్మాన్ సేబర్ విన్యాసం 2025 ఒక విన్యాసం వార్తలో ఉంది. ఏ దేశంలో జరగబోతుంది, మరి ఏ దేశాలు పాల్గొంటాయి అంటే కొన్ని విన్యాసాలు ఉంటాయి. భారతదేశం ఏ దేశంతో కలిసి చేస్తుంది విన్యాసం, కానీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చే బహుళ దేశాల విన్యాసము అంటే ప్రధానంగా మల్టీనేషన్స్ ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకో, మల్టీనేషన్స్ ఎక్సర్సైజ్ అంటే బహుళ దేశాల విన్యాసం వార్తలో ఉంది. మరి ఆ విన్యాసం పేరేమో తాలిస్మాన్ సేబర్. మరి తాలిస్మాన్ సేబర్ అనేది ఏ విన్యాసం? ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీయా? అంటే ఇది ఒక ఆర్మీ విన్యాసము. అంటే ఆర్మీ అంటే రక్షణ దళము. ఇక్కడ చూస్తే ప్రపంచంలో అతిపెద్ద బహుళ దేశాల రక్షణ విన్యాసము. మరి ఎన్ని దేశాలు దీంట్లో పాల్గొంటాయంటే ప్రధానంగా 19 దేశాలు, 19 కంట్రీస్. దీంట్లో భారతదేశం కూడా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే క్వాడ్ దేశాలతో పాటు మరో 15 దేశాలు పాల్గొంటాయి. క్వాడ్ కంట్రీస్ ఎన్ని? 4 దేశాలు క్వాడ్ కంట్రీస్. దాంట్లో భారతదేశం ఉంది. క్వాడ్ అంటే అమెరికా, నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ జపాన్, నెక్స్ట్ ఇండియా. ఒకటే గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద బహుళ దేశాల రక్షణ విన్యాసం మిలిటరీ విన్యాసం ఏంటన్నా, దాని పేరు తాలిస్మాన్ సేబర్. నెక్స్ట్ జూలై 13 నుండి ఆగస్టు 4 వరకు జరగబోతుంది. ఇంకా జరగలేదు. దాంట్లో దాదాపుగా 30,000కు పైగా సైనిక సిబ్బంది పాల్గొంటారు. సైనికులు అంటే ఆర్మీ. మరి ఎక్కడ జరుగుతుందంటే ఆస్ట్రేలియా మరియు పపువా న్యూ గినియాలో జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆస్ట్రేలియా. కొన్ని విన్యాసాలు ఎక్కడ జరుగుతాయి అంటే మనకి పపువా న్యూ గినియాలో జరుగుతాయి. ఓకే, విన్యాసం పేరు తాలిస్మాన్ సేబర్. మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఎప్పుడు జరగబోతుంది? దీంట్లో భారతదేశం కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం అంటే క్వాడ్ కంట్రీస్ అంటే మనకి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. ఈ క్వాడ్ దేశాలు ఏర్పాటు చేసిన విన్యాసం ఉంటుంది సపరేట్గా. ఈ క్వాడ్ దేశాలు ఏర్పాటు చేసిన ఒక నేవీ విన్యాసం పేరు మీకు ఐడియా ఉంది, మలబార్ విన్యాసం. మలబార్ ఎక్సర్సైజ్, మలబార్ విన్యాసము.
మనం చూసి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరి కేసీ కాలువకు అంతర్జాతీయ గుర్తింపు. మరి కేసీ కాలువకు అంతర్జాతీయ గుర్తింపు లేదా అవార్డు అని గుర్తుపెట్టుకోండి. మరి కేసీ కాలువ అంటే కర్నూలు కడప అని పిలుస్తున్నాము. కర్నూలు కడప కాలువకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా గుర్తింపు వచ్చింది. దీన్ని వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అని పిలుస్తారు. అంటే ఇటీవల కాలంలో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అవార్డు అంటే ఇంగ్లీష్లో. ఒకవేళ తెలుగులో అంటే మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఇటీవల కాలంలో దేని గుర్తింపు వచ్చింది? కేసీ కాలువకు. కేసీ కాలువ అంటే కర్నూలు కడప అని గుర్తు రావాలి. నెక్స్ట్ వన్, కర్నూలు కడప మధ్య సరుకు రవాణా కోసము 1847లో డచ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది, తవ్విందమ్మా. కర్నూలు కడప మధ్య సరుకు రవాణా కోసం 1847లో ఈ కాలువను ఎవరు తవ్వారంటే డచ్ సంస్థ వారు. సరిపోతుంది. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న కేసీ కాలువకు ఎటువంటి అవార్డు వచ్చింది? సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్ఆర్టీ వ్యాధికి ఇంజెక్షన్. మరి ఎల్ఆర్టీ అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజెస్. డిసీజ్ అని గుర్తుపెట్టుకో, డిసీజ్. మరి ఇటీవల కాలంలో ఈ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తారు, ఎవరు అనుమతితో భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పంపిస్తున్నారు? మరి ప్రధానంగా ఎవరి కోసం అంటే అప్పుడే పుట్టిన చిన్నారులు పిల్లలు వచ్చే ఎల్ఆర్టీ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజెస్ చికిత్సలో వినియోగించే మందును రెడ్డీస్ ల్యాబొరేటరీ అందుబాటు తీసుకొచ్చింది. మరి తెలుసమ్మా, రెడ్డీస్ ల్యాబొరేటరీ మనకి రెడ్డీస్ కంపెనీ తెలుసు కదా, వారు అందుబాటు తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్, మన దేశంలో పంపిణీ చేయడం కోసము సనోఫీ హెల్త్ కేర్తో ఒప్పందం చేసుకున్నారు. ఎవరంటే రెడ్డీస్ కంపెనీ వారు. మన దేశంలో పంపిణీ చేయాలి అంటే ఈ వ్యాక్సిన్ని అంటే ఒక సంస్థతో ఒప్పందం చేసుకోవాలి. ఆ సంస్థే సనోఫీ హెల్త్ కేర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంతకీ ఆ వ్యాక్సిన్, ఆ ఇంజెక్షన్ పేరు ఏం పేరు? ఆ ఇంజెక్షన్ పేరు మనం గమనిస్తే బేఫార్సిస్ ఇంజెక్షన్ లేదా బేపార్చిస్ ఇంజెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. మన దేశంతో కాకుండా ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నేను ప్రధానంగా అమెరికా, నెక్స్ట్ ఐరోపా దేశాలు, నెక్స్ట్ వన్ చైనా, జపాన్ దేశాలు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఓకే, ఆ ఇంజెక్షన్ పేరు బేపార్చిస్. అంటే ప్రధానంగా అప్పుడే పుట్టిన చిన్నారులు పిల్లలు వచ్చే ఒక వ్యాధి, ఒక డిసీజెస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. మరి ఇటీవల కాలంలో తరచూ ఐఐటీలు వార్తలు ఉన్నాయి. భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. దాంట్లో బెస్ట్ ఐఐటీగా ఐఐటి మద్రాస్ అని చెప్పుకుంటున్నాం. మరి ఐఐటి మద్రాస్ విదేశాల్లో కూడా ఏర్పాటు చేసాం. ఐఐటి మద్రాస్ని తాంజానియా దేశంలో ఏర్పాటు చేసాం తొలిసారిగా. అదే ఐఐటి ఢిల్లీ అయితే దుబాయ్లో ఏర్పాటు చేసాం. ఇవన్నీ మాట్లాడుకున్నాం. లేటెస్ట్గా ఒక ఐఐటి వారు వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే గర్భిణీలో అధిక రక్తపోటును గుర్తించే పరికరం. సరిపోతుంది మనకి ఐఐటి అని ఎప్పుడైనా కనిపిస్తే సింగిల్ లైన్ క్వశ్చన్, ఇంకా దాంట్లో ఎక్కువ అవసరం లేదు, దాని డెప్త్ అవసరం లేదు. అంటే ప్రధానంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి సంబంధించి మరి ఇటీవల కాలంలో అధిక రక్తపోటును గుర్తించే ఒక డివైజ్, ఒక పరికరాన్ని ఎవరు గుర్తించారు? ఐఐటి వారు, అంటే ఐఐటి మద్రాస్. ఇక్కడ మనం గమనిస్తే స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు మరి ఏ పేరుతో పిలుస్తారు? దాన్ని పాయింట్ ఆఫ్ కేర్గా పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో గర్భిణిలో అధిక రక్తపోటును గుర్తించే పాయింట్ ఆఫ్ కేర్ను ఎవరు గుర్తించారు? ఐఐటి వారు, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ దేశీయ శాస్త్రవేత్తలు, మద్రాస్ చెందిన శాస్త్రవేత్తలు దీంట్లో భాగంగా ఉన్నారు. దీని తయారీలో దేశీయ శాస్త్రవేత్తలు, ప్రధానంగా ఐఐటి శాస్త్రవేత్తలు, అంటే ఐఐటి మద్రాస్ యొక్క శాస్త్రవేత్తలు ఉన్నారు దీంట్లో భాగంగా, అంటే దీన్ని తయారు చేయడంలో భాగంగా ఉన్నారు వాళ్ళు. మరి ఇటీవల కాలంలో తరచూ వార్తలో ఉన్న ఐఐటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ఒకసారి ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. కానీ ఐఐటి మద్రాస్ మీకు చెప్పే గతంలో ఒకసారి రీకాల్ చేస్తున్నా, కొంతమంది ప్లస్ అవుతుంది. మరి ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ వారు పీజీ డిప్లొమా కోర్స్ని ఇంప్లిమెంట్ చేశారు. పీజీ డిప్లొమా కోర్స్ని సరిపోతుంది. పీజీ డిప్లొమా కోర్స్ని ఇటీవల కాలంలో ఐఐటి వారు తీసుకొచ్చారు? ఐఐటి మద్రాస్. ఓకేనా?
నెక్స్ట్ వన్ రైల్వే రంగంలో హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఐఐటి మద్రాస్. ఓకే, ఐఐటి మద్రాస్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ మోనోట్రైన్ పంట రవాణా కోసం ఎవరు తీసుకొచ్చారండి? ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్ కథం అనే కృత్రిమ మోకాలు ఆర్టిఫిషియల్ లెగ్, ఇది ఇంప్లిమెంట్ చేసింది ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్ దివ్యాంగుల కోసం నియో స్టాండ్ వీల్ చైర్ని తీసుకొచ్చింది. నియో స్టాండ్ వీల్ చైర్ అంటే మనకి ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్ హోమోసెఫ్ ఈ ప్రధానంగా హోమోసెఫ్ రోబో అంటే సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి ఇటీవల కాలంలో ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అంతరిక్ష రంగంలో ఒక బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలించడానికి అంతరిక్ష రంగంలోకి వెళ్తాం కదా మనం, అక్కడ ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ మరియు నాసా మధ్య ఒప్పందం జరిగింది. అంటే అంతరిక్ష రంగంలో బ్యాక్టీరియా పేరు క్లెబిసినియా న్యూమేనియా. ఈ క్లెబిసినియా న్యూమేనియా బ్యాక్టీరియాను అరికట్టడానికి ఎవరి మధ్య ఒప్పందం జరిగింది? ఐఐటి మద్రాస్ మరి నాసా అని గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగము, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది వార్తల్లో ఉంది. మరి ఇటీవల కాలంలో ఇస్రో అద్భుతమైన ఘనత సాధిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం మనకి 2024 డిసెంబర్ 30వ తారీఖున జరిగింది. దీని ద్వారా పంపించిన ఉపగ్రహాలు శాటిలైట్స్ 2 చెప్పుకున్నాం. ఒకటి టార్గెట్, సెకండ్ వన్ సేజర్. అంటే వీటినే స్పెడెక్స్ ఉపగ్రహాలు అని పిలుస్తాం, స్పెడెక్స్ శాటిలైట్స్. ఓకేనా, స్పెడెక్స్ ఉపగ్రహాలు పంపించాం ఇటీవల కాలంలో పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం ద్వారా. ఇప్పుడు మరలా పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం ఎప్పుడు జరగబోతుంది అంటే జూన్ ఫస్ట్ వీక్లో జరగబోతుంది. దీని ద్వారా పంపిస్తున్న ఒక శాటిలైట్ అంటే ఉపగ్రహము గుర్తుపెట్టుకో, EOS 09. ప్రధానంగా ఇప్పుడు శాటిలైట్ పంపించడానికి రీజన్ ఏంటంటే ఈ పహల్గామ్ వార్ నుండి వారిని మనం అటాక్ చేయాలి. ఎందుకంటే మన భారతీయులు పర్యాటక రంగానికి చెందిన వ్యక్తి చనిపోయారు, దాదాపు 26 మంది పైగా. జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో అంటే ఆ ఉగ్రవాద దాడి చేసిన సంస్థ మీకు తెలుసమ్మా, TRF అంటే ద రెసిస్టెన్స్ పంట్. ఇటీవల కాలంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసిన సంస్థ ఏంటంటే TRF, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఎప్పుడు జరిగింది మీకు తెలుసు, డేట్ మళ్ళీ చెప్తున్నా, 2025 ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ ధీటుగా ఇటీవల కాలంలో మనం అద్భుతమైన రాకెట్లు ప్రయోగిస్తున్నాం. నెక్స్ట్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దులపైన నిఘా పెంచడానికి. నెక్స్ట్ భారత్కు అంతరిక్ష రంగంలో 50కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి, శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ ద్వారానే మనం ప్రధానంగా శత్రు దేశాలపైన వారి యొక్క బలమేంటి బలహీనత ఏంటి అని తెలుసుకున్నాం శాటిలైట్స్ ద్వారా. అలాంటి శాటిలైట్స్ ఇప్పటి వరకు మనకి భారత అంతరిక్షంలో దాదాపుగా 50కి పైగా ఉన్నాయని చెప్తుంది. ఓకేనా, మరి ఇటీవల కాలంలో పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగంలో పంపిస్తున్న ఉపగ్రహం ఏంటంటాడు. నెక్స్ట్ వన్ కొన్ని మాట్లాడుకుంటే మనకి లేటెస్ట్గా GSLV F-15 బాగా గుర్తుపెట్టుకోవాలి. GSLV F-15 రాకెట్ ప్రయోగం 2025 జనవరి 29. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగం అని గుర్తుపెట్టుకోవాలి. ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగము, దాని ద్వారా పంపించిన ఒక శాటిలైట్ పేరే NVS-02 పంపించాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చింతా గ్రీన్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్. అంటే సౌర విద్యుత్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకుని సోలార్ ఎనర్జీ సంబంధించి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తిరుపతి జిల్లా గుర్తు రావాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తిరుపతి జిల్లా. ఇక్కడ తిరుపతి జిల్లాలో 700 మెగావాట్ల సౌర విద్యుత్ అంటే బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. నెక్స్ట్ చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం.
అంటే చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిపోతుంది. మరి ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా సరిహద్దు సోలార్ గ్రామంగా వార్తల్లోకి వచ్చి మస్సాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో తొలిసారిగా సరిహద్దు సోలార్ గ్రామంగా ఏంటంటే మస్సాలి అంటే ఎక్కడుందంటే గుజరాత్. పాకిస్తాన్కు సరిహద్దులో దాదాపుగా ఒక 50 km దగ్గరలో ఉంది. పాకిస్తాన్ సరిహద్దుకి భారతదేశ సరిహద్దుకి దగ్గరలో ఉందన. మస్సాలి అనే గ్రామం గుజరాత్లో ఉంది. ఇది సరిహద్దు సోలార్ గ్రామం. మరి ఇండియా పాస్ట్ 24/7 సోలార్ విలేజ్. భారతదేశంలో తొలిసారిగా 24/7 సోలార్ విలేజ్ అంటే గుర్తు రావాల్సింది మోండేరా గుర్తు రావాలి. మోండేరా గుజరాత్. భారతదేశంలో తొలిసారిగా సోలార్ విద్యుత్లో ఫస్ట్ ప్లేస్ మనకి రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి. మరి ఇటీవల కాలంలో చింతా గ్రీన్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తుంది తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్ 2025 అంటే ప్రధానంగా విమాన రంగానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్ 2025 మొత్తం 103 దేశాలకు ఇచ్చారు ర్యాంకింగ్. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వాయుసేన వద్ద ఉన్న యుద్ధ విమానాల శక్తి ఆధారంగా రిపోర్ట్ ఇస్తారు. మరి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు మాస్తారంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ వారు. దీన్ని WDMME అని పిలుస్తాం. అంటే ప్రధానంగా ఆ సంస్థ వారు ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఎక్కువ యుద్ధ విమానాలు కలిగిన టాప్ 5 దేశాలు గుర్తుపెట్టి సరిపోతుంది. మొత్తం 103 దేశాలు మనకు అవసరం లేదు. దాంట్లో ఇండియా ప్లేస్ ఎంత? ఫస్ట్ వన్ అమెరికా. మరి అమెరికా దగ్గర మొత్తం 13,043 యుద్ధ విమానాలు ఉన్నాయి. సెకండ్ వన్ రష్యా, ఇక్కడ 4,292. నెక్స్ట్ వన్ చైనా 3,309 ఉన్నాయి. భారత్ 2,229. ఫిఫ్త్ వన్ దక్షిణ కొరియా. ఓకేనా? గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది, భారతదేశం 2వ ప్లేస్లో సరిపోతుంది. నెంబర్స్ కూడా అవసరం లేదు మనకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక ఆపరేషన్ వార్తలో ఉంది. మరి ఆపరేషన్ కగార్ అంటే ఇదేం కొత్త ఏమీ కాదు, గతంలో కూడా ఉంది, మరలా ఇప్పుడు వార్తలోకి వచ్చింది. ఇది చివరి స్టేజ్. అంటే ప్రధానంగా భారతదేశం మావోయిస్టులని అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించారు దీన్ని. దాని పేరు ఆపరేషన్ కగార్. ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నక్సలైట్లు, మావోయిస్టులు ఎక్కువగా ఉంటారు. వాటిని అరికట్టడమే మన ఉద్దేశం. మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 2026 నాటికి భారతదేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. అంటే నక్సలైట్లు, మావోయిస్టులు ఎవరు ఉండరు, కంప్లీట్గా అరికడతామని చెప్పారు 2026 నాటికి. దీంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ వార్తలో ఉంది. ఇక్కడ చూస్తే క్లైమాక్స్లో ఆపరేషన్ కగార్ ఇంకా చివరి స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే కంప్లీట్గా వాటిని అరికడతారు. అంటే భారతదేశంలో మావోయిస్టులు, నక్సలైట్ చంపేస్తారు. అప్పుడు దేశం శాంతియుతంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్ట్ సుప్రీం కమాండర్ హెడ్మాను లక్ష్యంగా కొనసాగుతుంది. హెడ్మా అంటే మావోయిస్టులకు ఒక నాయకుడు నాన్న. మావోయిస్ట్ చాలామంది ఉంటారు. మరి హెడ్మా అనే ఒక సంస్థకి చెందిన ఒక నాయకుడిని, ఆ నాయకుని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, ఆపరేషన్ కగార్ అంటే భారతదేశంలో నక్సలిజాన్ని అంతం చేయడము. అంటే ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో. మరి ఇటీవల కాలంలో వార్తలోని ఆపరేషన్స్ మనం చూసుకుంటే ఆపరేషన్ ఆక్రమణ వార్తలో ఉంది. లేటెస్ట్గా ఆపరేషన్ ఆక్రమణ 2025. లేటెస్ట్గా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు విన్యాసాలను ఏర్పాటు చేస్తారు. ఏ పేరుతో అంటే ఆపరేషన్ ఆక్రమణ అనే పేరుతో. ఇదే సమయంలో ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ తిక్కా అని గుర్తుపెట్టుకోవాలి. పహల్గామ్ అటాక్ అనంతరం ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ తిక్కా. ఓకేనా? అదే ఆపరేషన్ ఆక్రమణ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారని గుర్తుపెట్టుకోండి. వెరీ లేటెస్ట్గా ఆపరేషన్
మరి ఆపరేషన్ బ్రహ్మ 2025 వార్తలో ఉంది. ఆపరేషన్ బ్రహ్మ ప్రధాన ఉద్దేశం అంటే ఇటీవల కాలంలో థాయిలాండ్ మయన్మార్ దేశంలో భూకంపం వచ్చింది కదా, అదే సమయంలో మరి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో మయన్మార్ దేశానికి సహాయం చేశాం. ఓకే, మయన్మార్ దేశానికి సహాయం చేసాం, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఆపరేషన్స్ లింక్ చేసుకోవాలి, మనకు సరిపోతుంది. అంటే ప్రధానంగా వార్తలో ఉన్న ఆపరేషన్ గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు రీకాల్ చేస్తూ ఉంటారు. అంటే మనం ప్రధానంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని కోణాలు ఆలోచించగలగాలి. లేటెస్ట్గా వచ్చిన ఏదైనా విన్యాసం ఉండి ఆ విన్యాసం లింక్ చేసుకోవాలి, అప్పుడే మనకు చాలా ప్లస్ అవుతుంది. అంటే ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఏదైనా సరే ఒక కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఏదైనా దాని జీకే అవ్వచ్చు, లింక్ చేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూద్దాం. మరి నెక్స్ట్ మనం చూసుకుంటే రేపటి ప్రశ్న ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గమనిస్తే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో తొలి స్థానంలో ఉన్న దేశము నెక్స్ట్ మరియు భారత్ ఎన్నో స్థానం ఉంది. 2 ప్రశ్నలు వచ్చాయి ఇక్కడ. అంటే ప్రపంచ సంతోషం ఇండెక్స్ సింపుల్గా చెప్పాలంటే దాని ఇంగ్లీష్లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 పర్పస్లో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది, భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అండ్ ఫస్ట్ ప్లేస్ ఏముంది అంటున్నాను. మీరందరూ కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. డైలీ ప్రతి ఒక్కరు పెట్టండి, ఓకేనా? ప్రతి ఒక్కరు పెట్టండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, గ్యారెంటీగా విజేతలు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.